సింహాద్రి అప్పన్న ఉద్యోగాలు అమ్ముకున్న నీచిపోయిన మంత్రి ఎవరైనా ఉన్నారంటే గంటా శ్రీనివాసరావు. అతను తక్షణమే సింహాద్రి నేను వచ్చినప్పుడే నేను ఒక పోస్ట్ పెట్టాను. ఆ వసూలు చేసిన డబ్బులను హుండీలో వేసి నువ్వు ప్రచారం స్టార్ట్ చేయన్నాను. దాని ప్రత్యక్ష సాక్షిని నేను. ఈ 16 మంది పేర్లు ఇస్తే ఎవరికి ఇవ్వలేదు, లోకల్ వాళ్ళకి. ఎక్కడో చోడవరం వాడో, శ్రీకాకుళం వాడో, ఎక్కడో ఆనందపురం వాడో ఎక్కడికో అమ్మేశాడు ఓపెన్ మార్కెట్లో. ఉద్యోగాలు అమ్ముకున్నావు, ఎలక్ట్రికల్ పోస్టులు అమ్ముకున్నావు, మరి టీచర్ పోస్టులు అమ్ముకున్నావు. అసలు ఇక్కడ భీమిల్లో గల తెలుగుదేశం నికార్సైన నాయకులు ఉన్నారు. అప్పలరాజు సింహాద్రి గారు అంతా ఒక క్రమశిక్షణతో తయారు చేశాడు ఆ నాయకుల్ని. వాళ్ళందరినీ ఇతను ఏం చేశాడండి? బ్రోకర్లు చేసేసాడు. బ్రోకర్, అది మినిస్టర్ ఆఫీస్ కాదు, అదొక బ్రోకర్ ఆఫీస్. అక్కడికి ఎవరైనా వెళ్ళొచ్చు, దేనికైనా ఒక రేట్ ఉంటుంది. అలా అతను కలవడానికి కూడా రేటే. ఆ గన్ మ్యాన్ డబ్బులు ఇచ్చుకోవాలి, ఆ పిఎల్కి డబ్బులు ఇచ్చుకోవాలి, ఆఖరికి ఆ కార్ డ్రైవర్ కూడా డబ్బులు ఇచ్చుకోవాలి. ఇది అక్కడ దుస్థితి. అలాంటి వ్యక్తికి ఆ చంద్రబాబు నాయుడు గారికి మైండ్ పాడైపోయిందో ఏంటో తెలియదు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు అతను రాజకీయ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకి దగ్గరికి వెళ్లకుండా, ప్రజల మాట వినకుండా, ప్రజల కోసం పోరాడకుండా, కనీసం పార్టీ తరఫునైనా పోరాడకుండా, పార్టీ గురించి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడిని ఆ నియోజకవర్గ ఎవరైతే ఆ నియోజకవర్గ ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ అడ్డుకొని రాలిసిరి, గుడ్లిసిరి, మరి టమాటాలు ఇస్తుంటే ఇతను ఇంట్లో మంచం మీద కూడా కదా, మంచం కింద పడుకున్నాడు. తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు 17 మంది పోటీ చేస్తే 16 మంది ఓడిపోయారట. అతను ఏ విధంగా లీడర్? అతను అన్నిటికంటే మించి భువనేశ్వరి గారిని మరి నానా దుర్భాషలు ఆడుతుంటుంటే అతను ఏడ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఏడ్చుకుంటే కనీసం ఆ రోజు కూడా ఖండనం లేదు ఇతనికి. ఖండించడానికి నోరు రాలేదు ఇది ఇతనికి, ఈ మంత్రికి. మంత్రి వెలకబట్టి అతను కారు బయలుదేరితే 30 కార్లు 100 కార్లు వెనకాల పరిగెట్టాలి బీచ్ రోడ్ అంటే. మరి నువ్వు అధికారం ఉంటే చలాయిస్తావా? ప్రతిపక్షంలోనే ఇంట్లో దాక్కుంటావా? నువ్వు ఒక నాయకుడివా? నువ్వు ఒక రాజకీయ నాయకుడివా? నీకు అసలు ఏ అర్హత ఉంది? అలాంటి వ్యక్తిని 7 కోరి తీసుకుని వచ్చి ఇక్కడ విశాఖపట్నం జిల్లా ఎంతకంటే పెద్ద నాయకుడు లేడంట. ఇతనంట ఎక్కడికి చీపురుపల్లికి బొత్స సత్యనారాయణ గారి కుటుంబం మీద పంపిస్తాడంట. బొత్స సత్యనారాయణ గారు చంద్రబాబు నాయుడు అసలు ఆ కేకే రాజు కాలు గోడికి పడినాడు. అతను తీసుకుని వెళ్ళి ఎక్కడికో పంపించాడు. అతన్ని భీమిల్లో ఎంతో కాలం నుంచి స్థానికులు కష్టపడి పని చేసుకుంటుంటే రాజబాబు అయినా నేనైనా ఎంతో మంది ఏ ఒక్క కార్యకర్తకి ఇచ్చినా సరే ఆనందపడతారు. 2009 నుంచి స్థానికులకి ఎవరికి ఇవ్వకుండా ఎక్కడి నుంచో వెస్ట్ గోదావరి నుంచి, ప్రకాశం జిల్లా నుంచి, అదేవిధంగా నూజివీడు నుంచి తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇస్తుంటుంటే ఏంటండి ఇది దారుణం? భీమిలి నియోజకవర్గ ప్రజలు అమాయకులా? భీమిలి నియోజకవర్గ ప్రజలు అమ్ముడుపోతారా? సరైన బుద్ధి చెప్తారు. రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యక్తుల్ని తరిమి కొట్టాలని మళ్ళీ విశాఖపట్నంలో కనబడకూడదు. ఎందుకంటే సిట్ వేసి సిట్ 1 ఎవరు వేశారు? చంద్రబాబు నాయుడు గారు వేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఓపెన్ చేయలేదు. గంటా శ్రీనివాసరావు గారి అక్రమాలు, అన్యాయాలు, భూ కబ్జాలు అందులో ఉన్నాయి, అందుకే ఓపెన్ చేయలేదు. దాని తర్వాత ఏం చేశారు? సిట్ 2 వేశారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎందుకు ఓపెన్ చేయలేదు? అందులో ధర్మాన ప్రసాదరావు ఇంకొకరు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు. అది అందుకు అతను ఓపెన్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సిట్ 1ని సిట్ 2ని ఓపెన్ చేసి వీళ్ళ బండారాన్ని బయటపడతామని తెలియజేసుకుంటూ వీళ్ళకి విశాఖ సెంట్రల్ జైల్లో వీళ్ళకి స్పెషల్ గది కేటాయింపు చేసి వాళ్ళని కూర్చోబెడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.